Chitraguptala is the first podcast with a politician. Because he is a man with a plan, so he never fails to plan. విద్యార్థి దశల రాముడు, రాజకీయాలకు వచ్చేసరికి రామచంద్రుడు, రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు చాలా సాఫ్ట్ హార్టెడ్. ఇట్లా బై చాయిస్ ఐ బికేమ్ లాయర్, నాట్ బై డిఫాల్ట్. మీరు ఎక్స్పెక్ట్ చేసిరా సార్ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు అవుతున్నారు అని? ఇట్ ఈస్ నాట్ ఎ షాకింగ్. ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్. Everyone should get an opportunity. रामचंद्रराव सबका सुनता है लेकिन करने का तो अपना ही करता है. It is nothing but an indirect ragging. Correct point. భారతీయ జనతా పార్టీలో ఎక్కువ బొంగిన పాలు పొయ్యిపాలు అవుతాయి, పొదుగుంటేనే ఖచ్చితంగా గుడ్లు హ్యాచ్ అవుతాయి. ముస్లిం రిజర్వేషన్ మీద మీరు ఆనాడే పెద్దల సభలలో తాడో పేడో ఎప్పుడైతే కేసీఆర్ గారు దాన్ని 12% తీసుకురావడం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 5% ఇల్లీగల్. How can you make 12%? ఎస్పెషల్లీ మనం హైదరాబాద్ గురించి మాట్లాడితే బికాస్ అప్కమింగ్ జిహెచ్ఎంసీ కూడా వస్తుంది కాబట్టి. ముస్లిం ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ముస్లిం అన్నారు. ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీకి అది నడవదు. ముత్యాలమ్మ టెంపుల్ చూశారు, పురాణాపూర్ టెంపుల్ చూశారు, నిన్న మొన్న మళ్ళీ సికింద్రాబాద్లో ఒక టెంపుల్, ఇవన్నీ మళ్ళీ దే ఆర్ పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ నౌ. కీసరలో అయింది, మన సఫీల్గూడలో ఒకటి అయింది. ఇవన్నీ కూడా ప్రజల మైండ్లో ఇప్పుడు బీజేపీని మనం గెలిపించకపోతే రేపు మనం ప్రమాదంలో ఉంటామన్న ఆలోచన వచ్చింది. అండ్ దిస్ ఈస్ ఫర్ షూర్ దట్ పీపుల్ ఈ 300 డివిజన్లో 3 భాగాలు చేసినా, ఒక భాగం పెట్టినా బీజేపీ విల్ విన్ మ్యాక్సిమం నెంబర్స్ ఆఫ్ సీట్. బీజేపీ పిలుస్తుంది రా కదలిరా, జనజాతర సాగుతుంది రా కదలిరా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. విద్యార్థి దశల రాముడు, రాజకీయాలకు వచ్చేసరికి రామచంద్రుడు, ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఇంద్రుడై రథసారథై మన ముందుకు అండ్ మోర్ ఓవర్ చిత్రగుప్తల ఇది ఫస్ట్ పోడ్కాస్ట్ విత్ ఎ పాలిటిషియన్. సార్, థ్యాంక్ యూ రామచంద్రరావు గారు, మీరు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఓవర్వెల్మ్డ్. థ్యాంక్ యూ సార్. మ్యాక్సిమంగా మీతో నేను కొంచెం ఇన్ఫార్మల్గా ఉంటాను సార్, ఎందుకంటే ఆబ్వియస్గా మీరు విద్యార్థి దశ నుంచి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక న్యాచురల్ లీడర్, న్యాచురల్ స్టార్ లాగా పైకి వచ్చిన వాళ్ళు. మీకు ఎంత ఉన్నా కానీ ఒదిగే పని చేసిండ్రు మీ విద్యార్థి దశ నుంచి. మేము ఎంక్వైరీ ఎప్పుడైతే చేసినామో అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో మీ పర్సనల్ డీటెయిల్స్ సార్, ఐ మీన్ తెలంగాణకు కొంచెం మీ పర్సనల్ డీటెయిల్స్ అదర్ దాన్ వికీపీడియా కొంచెం సుపరిచితులు మీ నోటనే నేను మీ పరిచయం ఇచ్చే కంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దట్ మీ పరిచయం మీరు చెప్తే కొంచెం జనాలకు కనెక్ట్ అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నాం సార్. అంటే ఫస్ట్ మా ఫ్యామిలీ గురించి చాలా అవసరం కూడా సార్. నేను యాక్చువల్లీ మేము కోదాడ్ పక్కన నల్లబండగూడెం అని ఒక గ్రామం, అది ఆల్మోస్ట్ బార్డర్ విలేజ్. అక్కడ మా ఫాదర్ అక్కడి నుంచి మా పెద్దనాన్న ఉండే, అక్కడ మా అమ్మ అది అనంతగిరి, అది కూడా కోదాడ్ దగ్గరే. పెద్ద ఇద్దరు కూడా ల్యాండ్స్ ఉండే, వాళ్ళిద్దరు కూడా. తర్వాత మా ఫాదర్ మాత్రం ఎప్పుడు కూడా ఊళ్ళో లేడు. మా ఫాదర్ ఇంజనీర్, నాగార్జున సాగర్లో నేను పుట్టక ముందు ఇంజనీర్ ఉండే, అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత రాంచీ బిఐటి మెస్రాలో ప్రొఫెసర్గా అసిస్టెంట్ జాయిన్ అయ్యాడు. మేమంతా ఇక అక్కడ పోయి మళ్ళీ అక్కడే పెరిగినాం దాదాపు. నేను 7th క్లాస్ దాకా అక్కడ చదివాను, రాంచీ సెంట్రల్ స్కూల్, కేంద్ర విద్యాలయం. ఇక మా తమ్ముడు వాడు అక్కడ చదువుకున్నాడు, మా సిస్టర్ అక్కడ చదువుకుంది. మా ఒక లాస్ట్ బ్రదర్ తప్ప, లాస్ట్ బ్రదర్ ఇక్కడ వచ్చి సెయింట్ జాన్స్ చదువుకున్నాడు. మేము అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి మా ఫాదర్ ఉస్మానియాలో ప్రొఫెసర్గా వచ్చాడు. 1971లో మీ హైదరాబాద్ వచ్చాము. స్కూలింగ్ మొత్తం రాంచీ స్కూలింగ్ అంటే ఓన్లీ 7th క్లాస్ వరకు. ఓకే. తర్వాత ఇక్కడ వచ్చేసాం హైదరాబాద్. ఇక 7th నుంచి ఇక్కడ మేము మళ్ళీ సెంట్రల్ స్కూల్లో 11th చేసి డైరెక్ట్ డిగ్రీ, ఇంటర్మీడియట్ చేయలే. అప్పుడు లాస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆల్ ఇండియా హైయర్ సెకండరీ కోర్స్ సిబిఎస్ఈ. సో డైరెక్ట్ 11th డిగ్రీ. అప్పుడు డిగ్రీ నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పుడే ఎమర్జెన్సీ లిఫ్ట్ అయింది. ఎమర్జెన్సీ ఎలక్షన్స్ పెట్టారు. నేను ఏబీపీలో అప్పుడే జాయిన్ అయినా. 77 నుంచి 80 దాకా నా కాలేజ్ ప్రెసిడెంట్ 3 years కంటిన్యూస్గా. అప్పుడు ఎందుకంటే కాలేజ్ మాత్రమే స్టార్ట్ అయింది, అవకాశం వచ్చి 3 సార్లు గెలిచాను, మంచి మెజార్టీతో 3 సార్లు గెలిచాను. ఆర్ట్స్ కాలేజ్ 2 సార్లు ఓడిపోయాను. లా కాలేజ్లో మళ్ళీ ఒకసారి గెలిచాను, అదే కంటిన్యూ అయ్యాను ఎండింగ్ వరకు.
సో ఈ విధంగా నా స్టూడెంట్ లైఫ్ మొత్తం కొంత లాంగ్వేజ్ పీరియడ్ అంతా రాసి, అందుకని నాకు కొద్దిగా ఏంటంటే తెలుగు అంత హిందీ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడినట్టు తెలుగు మాట్లాడడం కొద్దిగా ఆగుతుంటాను నేను. ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్కడ, ప్రైమరీ ఎడ్యుకేషన్ లాంగ్వేజ్ పీరియడ్ అక్కడే కదా. అదొక ఏంటంటే మా ఫాదర్ మదర్ ఇద్దరు కూడా కోదాడ్, మన రిలేషన్షిప్ వాళ్ళ కింద ఉండే. మా అమ్మమ్మ పేరు మీద అక్కడ కోదాడలో కాలేజ్ కట్టారు, కేఆర్ఆర్ కాలేజ్ అని. అప్పుడు ల్యాండింగ్ డొనేషన్ చేశారు కాలేజ్. ఇప్పుడు కూడా చాలా మంది అక్కడ నుంచి విద్యార్థులు, ఇప్పుడు అది గవర్నమెంట్ కాలేజ్ అయింది. సో మాకు అక్కడ పోయినప్పుడల్లా మాకు ఆ ల్యాండ్స్ ప్రేమ అక్కడ అంతే. కానీ ఇప్పుడు ఏం లేవు అక్కడ, అన్ని తీసేస్తున్నాం. ఎందుకంటే ఎవరు చూడేవాళ్ళు మా పెద్ద వాళ్ళకు ఉంది, కానీ మేమంతా మా పిల్లలందరూ అక్కడ వెళ్ళిపోయారు. మా లాస్ట్ బ్రదర్ అమెరికా, మా తమ్ముడు ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ ఉండే, ఎన్ఐటి రాయపూర్ డైరెక్టర్, ఇంకో సిస్టర్ గైనకాలజిస్ట్, ఇంకో సిస్టర్ హౌస్ వైఫ్. ఇది పెద్ద ఇంట్లో అందరికన్నా. సో ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇది ఎంత. బట్ అదర్ దెన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మేమంతా కూడా మా ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇండిపెండెంట్గా పెంచాడు. ఈ లెఫ్ట్ టు అస్ అవర్ చాయిస్, మీరు ఏదంటే అది కాండి. నేను లాయర్ కావాలనుకున్న బై చాయిస్ ఐ బికేమ్ లాయర్, నాట్ బై డిఫాల్ట్. చాలా మంది ఏంటంటే లాయర్స్ అనేది ఎల్ఎల్బి అనేది లాస్ట్ రిసార్ట్ అని ఉంటుండే అప్పట్లో. ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ చేస్తున్నారు నేషనల్ లా స్కూల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత. అప్పుడు అది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ అనేది అంటుండే అప్పుడు. అవును సార్. అట్లా లాస్ట్ రిసార్ట్ కాకుండా మేము ఎల్ఎల్బి నా ఇంట్రెస్ట్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినప్పుడు ఆర్గనైజేషన్ కోసినప్పుడు ఏబీపీలో రామరెడ్డి గారు ఉండే, శేషగిరావు గారు లేదు రామచంద్ర ఎంఏ ఆర్ట్స్ కాలేజ్ ఒక వీక్ ఉన్నాం, నువ్వు ఆర్ట్స్ కాలేజ్ ముందు జాయిన్ కాలేదు. అప్పుడు నాకు ఎంఏ పొలిటికల్ సైన్స్ టాప్ ది ఎంట్రన్స్, సెకండ్ వచ్చాను. నేను జైలు నుంచి వచ్చి రాశాను ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ డైరెక్ట్గా జైలు నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ రాశాను. సరే మా ఫాదర్కి నమ్మకం లేకుండా నాకు వస్తుందని చెప్పి, కానీ మొత్తం సెకండ్ వచ్చింది. ఎల్ఎల్బి కూడా వచ్చినప్పుడు నాకు మా ఫాదర్ ఉండి లా అంటే మన ఆర్గనైజేషన్ వాళ్ళు లేదు షుడ్ ఎంఏ అన్నారు. అప్పుడు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. చేసి ఏబీపీలో పోటీ చేశాను. అక్కడ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా ఓడిపోయాను. సెకండ్ ఇయర్ ప్రెసిడెంట్ చేశాను. ఓడిపోయినా కూడా ప్యానెల్లో ఫస్ట్ టైం మనం గెలిచినాం. ఫస్ట్ టైం వాయన జాయింట్ సెక్రటరీ గెలిచాడు, సెకండ్ టైం సిద్ధగౌడ్ జనరల్ సెక్రటరీ గెలిచాడు. అట్లా ఆర్ట్స్ కాలేజ్లో గెలుపు ఏబీపీ గెలవాలంటే చాలా కష్టం. దానికి కొన్ని కారణాలు ఉండే. అక్కడ 4 డిపార్ట్మెంట్ ఉండే, ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, పర్షియన్, ఉర్దూ. ఈ 4 డిపార్ట్మెంట్ వల్ల ఏబీపీ కెన్ నెవర్ విన్, బట్ వి వన్. మనం అది చేసుకొని ఇక స్టూడెంట్ లైఫ్ నుంచి కొట్లాడటం. అయితే సార్ కాలేజీలో విత్ యువర్ పర్మిషన్, ఐఎమ్ టూ పర్సనల్, కాలేజీలో కొంచెం మీరు ఇంగ్లీష్లో మాట్లాడి జర సతాంచేది అని అంటారు అందరికి. మీ ఇంగ్లీష్ తాకిడి కాదు, జర తట్టుకున్నాడు కష్టం ఉండేది అంటే జర ఇది ఏంది ఇంగ్లీషు అని చెప్పి జర. అంటే అక్కడ ఏమైందంటే ఆర్ట్స్ కాలేజ్లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, సైకాలజీ డిపార్ట్మెంట్, తర్వాత జర్నలిజం డిపార్ట్మెంట్, ఇది ఒకటి. ఈ 2-3 డిపార్ట్మెంట్లు ఏంటంటే ఈ ఎలక్షన్ స్పీచెస్ చేస్తున్న ఎలక్షన్స్ పోటీ చేసినప్పుడు వాళ్ళు ఇంగ్లీషే కావాలి అడుగుతుండే. సో అప్పుడు నన్ను ముందు పెట్టి నాతో స్పీచ్ ఇప్పించేది. మనకు కొంచెం ఎమోషనల్గా మాట్లాడదు, అంటే చాలా నాట్ ఇప్పుడున్న సాఫ్ట్నెస్. ఆ రోజు విద్యార్థి పరిషత్ ట్రైనింగు, యువనం, ఒక యూత్ ఫోర్స్, ఆ బ్లడ్లో ఐడియాలజికల్ ఫ్లేవర్ అంతా ఉంటుండే మనలో. సో మనం నెక్స్ట్ లైఫ్ తిట్టడం కానీ చేసింది. ఎక్కడ యూనివర్సిటీలో ఎక్కడ ఇంగ్లీష్ స్పీకర్ అవసరం పడినా మొత్తం తెలంగాణలో నన్ను విద్యార్థి పరిషత్ పంపించారు. ఆంధ్రాలో కూడా ఒక రూమర్ కూడా ఉండే సార్, అంటే లెక్చరర్లు వేరే విద్యార్థులకు వేరే పనిష్మెంట్ ఇస్తుంటే మీ పేరు రాగానే వేరే పనిష్మెంట్ ఇస్తుండే, రామచంద్రరావు గారు వచ్చిరు అనగానే వేరే పనిష్మెంట్ వస్తుండే అని అంటారు. వాస్తవమేనా సార్? ఒక పనిష్మెంట్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ పనిష్మెంట్, నాట్ పనిష్మెంట్. అంటే యూనివర్సిటీలో ఏమైందంటే బికాజ్ మా ఫాదర్ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్ కదా, సో వాళ్ళకి కొద్దిగా ఈయన కూడా యూనివర్సిటీ పంతులు కొడుగా ఏంది ఇట్లా చేస్తున్నాడు కొద్దిగా నా మీద కోపం ఉంటుండే. ఓ రోజు అయితే గొడవ చేస్తే ఏదో వైస్ ఛాన్సలర్ మా ఇంటికి వచ్చేసిన హాషిమ్ అలీ గారు ఉండే, మీ అబ్బాయి చెప్పండి సార్ చాలా గొడవ చేస్తుండే, కష్టం ఇది యూనివర్సిటీ అని డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసిండు. సో పనిష్మెంట్ అంటే కోపం చేసేదే, తిట్టేదే, ఏంది ఇట్లా నువ్వు ప్రొఫెసర్ కొడుకువి, ఈ గొడవలు ఏంది ఇట్లా ఉంటుండే. మధుసూన్ రెడ్డి గారు మా ప్రొఫెసర్ ఉండే, ఆయన ఏమే ఇప్పుడు నా మీద పడతావు, నీ లెఫ్టిస్ట్ కాదు ఇట్లా ఆయన లెఫ్టిస్ట్ అని ఒక ఇంప్రెషన్ ఉంటుండే మా ఏబీ వాళ్ళకు. అట్లా అంటే పాప ఆయన చెప్పుకునే మంచి రిలేషన్ మెయింటైన్ చేసేది. ఒక టైప్ ఆఫ్ ఒక ఉంటుండే క్లాసు అటెండెన్స్. నేను డిగ్రీలో కూడా బాగా అంటే ప్రెసిడెంట్ 3 సార్లు చేశాను కదా, ఫ్రెండ్షిప్ చేస్తుండే. నాటీనెస్ కూడా మనకు ఒక కాలేజ్ లైఫ్ అంటే ఒక మిస్చీవియస్ లైఫ్ ఉంటుంది కదా, ఆ మిస్చీవియస్ లైఫ్ కూడా చేసినాం, నాటీ లైఫ్ కూడా చేసినాం. అట్ ది సేమ్ టైం డిసిప్లిన్ చేసినాం. సంఘ ఒకటి విద్యార్థి ట్రైనింగ్. అవును సార్. ఈ 2 మనకు చాలా మ్యాచ్ చేసుకున్నాం మనం. మ్యాచింగ్ లో మనకు ఈరోజు నేను అన్నట్టు ఇంగ్లీష్ బాయ్,
లేకుంటే దాని మా శేషగిరి సార్ అంటుండే మీ పూర్వ- జింగ్ బ్యాంగ్, రామచంద్ర జింగ్ బ్యాంగ్ వదిలేయండి మీ అంటుండే. పూర్వ విద్యార్థులు అంటారు సార్ మాకు ర్యాగింగ్ చేసినట్టు అనిపిస్తుండే ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇండైరెక్ట్ ర్యాగింగ్ అని అంటారు. అంటే ఈ పర్సనల్ క్వశ్చన్స్ ఎందుకు అడిగినాం సార్ అని అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏమని అనుకుంటారంటే రామచంద్రరావు గారు చాలా సాఫ్ట్ హార్టెడ్, కూల్ గోయింగ్ అయ్యి ఐ మీన్ ఓకే సాఫ్ట్ హార్టెడ్ అని అంటారు. ప్రతి సాఫ్ట్ హార్టెడ్ వెనకాల ఒక కఠోరమైన తపస్సు ఉంటుంది అని చెప్పి ఇగో ఇది పరిచయం చేయనికనే ఇవాళ ఆయన న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ గురించి మేము మాట్లాడినాం విత్ దిస్ పర్మిషన్. హోప్ యూ డోంట్ మైండ్ సార్. సార్ మీరు ఎమ్మెల్సీ అయినరు, ఎమ్మెల్సీలలో కూడా మీరు గుణాత్మకమైన చర్చలు చేసిరు, పెద్దల సభలలో చాలా మాట్లాడారు, చట్ట సభలలో అబ్వియస్గా మాట్లాడినరు. బట్ ఒక కొత్త ఘట్టం మీ లైఫ్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బీజేపీ ప్రెసిడెంట్. హానెస్ట్లీ విత్ ట్రూ కన్ఫెషన్ మీరు ఎక్స్పెక్ట్ చేసిరా సార్ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు అవుతున్నారు అని? నేను ఫస్ట్ థింగ్ నేను అడగలే, ఇప్పుడు నేను ప్రయత్నం కూడా పెద్ద చేయలే. ఇస్తే చేద్దాం అనేది ఏంటో మాత్రం ఉండే. నేను ఏదో నాకు వద్దు అనే టైప్ కాదు, నేను ఇస్తే చేద్దాము, ఐ విల్ ట్రై టు. ఎందుకంటే మనం 40 years ఈ ఆర్గనైజేషన్ పనిచేసినాం సార్. ఒకవైపు ఐడియాలజికల్గా స్ట్రగుల్ చేసినాం, ఇంకోవైపు పార్టీ ఏ రోజు కూడా సింగిల్ డే కూడా పార్టీకి దూరం లేవు మనం. అవును. అంటే యాక్టివిటీస్కి అనేది. ఇప్పుడు నేను ఎంఎస్సీ ఓడిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే నుంచే నేను స్టార్టెడ్ మై పొలిటికల్ యాక్టివిటీ. ఎమ్మెల్యేగా ఓడిపోయిన మళ్ళీ నెక్స్ట్ డే నుంచే నీ కార్యకర్తలు పోవడం, మీటింగ్ పెట్టడం, చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం చేసినాం. సో నా లైఫ్ అంతా కూడా ఐ మేడ్ మై లైఫ్ ఒక ప్రో యాక్టివ్. ఒకవైపు ప్రొఫెషనల్లో కూడా నేను ఎల్ఎల్ సీరియస్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో కూడా లీగల్ సెల్ మీటింగ్ పెట్టేది, లీగల్ సెల్ ప్రోగ్రామ్ పెట్టేది, అడ్వకేట్స్కు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టేది, లేకుంటే మా అరుణ్ జైట్లీ గారు మా గురుగారు ఆయనతో మీటింగ్ పెట్టేది, సుష్మా స్వరాజ్ గారిని 2 సార్లు పిలిచినాం. అంటే ఏ ఫీల్డ్లో ఉన్నా, ఇప్పుడు నేను బార్ కౌన్సిల్ మెంబర్ గెలిచిన, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ గెలిచిన, సో ఏ ఫీల్డ్లో ఉన్నా, నేను బార్ ప్రెసిడెంట్ గెలిచిన, బార్ జనరల్ సెక్రటరీ గెలిచిన, ప్రతిరోజు సమ్ ఆర్ అదర్ యాక్టివిటీ నా లైఫ్లో పెట్టుకున్నాను. ఏ రోజు కూడా టుడే ఐఎమ్ ఐడియల్ అని లేదు. ఈవెన్ టుడే ఇప్పుడు ఏం ప్రోగ్రామ్స్ రేపు లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రోగ్రామ్, నేనే పెట్టుకుంటా ఏదో ప్రోగ్రామ్. గిరీష్ అని మీ ఇంటికి వస్తూనే 10 మంది పిలిచారు, పిల్లలు మాట్లాడదాం, కలుద్దాం, ఇట్లా పెట్టుకుంటాను నేను. సో దట్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ ది టచ్ ఆఫ్ ది సొసైటీ. అదే అడ్వకేట్స్ మీటింగ్ కానీ, లేకుంటే యంగ్స్టర్స్ మీటింగ్ కానీ, లేకుంటే కాలేజ్ ఫంక్షన్ కానీ, ఎక్కడైనా నేను ఎప్పుడు కూడా నేను ఒక్కరోజు కూడా గ్యాప్ పెట్టుకోను. అది నా లైఫ్లో ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్. నేను లేవగానే రాత్రి ఆలోచించుకుంటే రేపు ఏం మీటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ కాబట్టి ప్రతిరోజు ఏదో కార్యక్రమం ఉంటాయి. నేను అది బిఫోర్ ఐ బికేమ్ ప్రెసిడెంట్. సో కాబట్టి నేను ప్రెసిడెంట్ అయితే ఇంకా నేను టైం ఇవ్వగలుగుతా, ఐ కెన్ బెటర్ కోఆర్డినేట్ విత్ పీపుల్, పార్టీని ముందు తీసుకుపోతా అనే ఆలోచనతో నేను ఉన్నా. డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ ఎ షాకింగ్, ఎందుకంటే నా పేరు కన్సిడరేషన్ ఉన్నాయని చెప్పేసి మీడియాలో అక్కడెక్కడ వస్తూ ఉండే. నో వన్ టోల్డ్ మీ దట్ యూ విల్ బికమ్ అనేది. నాకు వస్తే బాగుంటుంది చెప్పి అనుకున్నాను, అంతేగాని దాని మీద పెద్ద లాబింగ్ కానీ, ప్రెజరైజ్ కానీ, యూట్యూబ్లో ప్రచారం కానీ ఎక్కడ చేసుకోలేదు. అయితే ఒక ట్రూ కన్ఫెషన్ సార్ మా తరఫు నుంచి, నేను పేరు కూడా చెప్తా, బికాజ్ చిత్రగుప్త అంటేనే మేము ఆధారాలతోనే మాట్లాడినాం ప్రతిది కూడా. మాతో ఒకసారి ఒక సంభాషణ జరుగుతుండే, అండ్ హీ వాజ్ బక్కా జాక్సన్. నేను పేరు కూడా చెప్తున్నా బికాజ్ సో ట్రూత్ఫుల్. గిరీష్ ఎవరైతున్నారు అని అంటే నేను చెప్పిన భారతీయ జనతా పార్టీలో ఎక్కువ బొంగిన పాలు పొయ్యిపాలు అవుతాయి, ఒదిగి పొదుగుంటేనే ఖచ్చితంగా గుడ్లు హ్యాచ్ అవుతాయి. సో నా దృష్టి మాత్రము రామచంద్రరావు గారి మీద ఉన్నది. బట్ ఇన్ ఎనీ కేస్ ఇట్ ఈస్ టూ స్నీకీ అండ్ స్పెక్యులేటివ్. ఒక కార్యకర్త మనుగడ నుంచి నేను వచ్చిన కాబట్టి ఆబ్వియస్గా నేను బయటకు మాట్లాడలేను, బట్ సంకేతాలు పెద్దగా కనిపిస్తాయి అని చెప్పి మేము కూడా ఆ రోజు కన్ఫెషన్ చేసినాం సార్. అండ్ వీ వేర్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఎప్పుడైతే మీరు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ అయినరు. సార్ ఒక చిన్న ఎంఫసైజ్ చేస్తా, మీ చట్టసభలలో మీరు పెద్దల సభలలో మాట్లాడినాయి, మేబీ ఇవాళ నాకు తెలిసి మీ ముంగట మాట్లాడితే పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేసినట్టు అనిపిస్తుంది ఆ స్పీచ్లు. ముస్లిం రిజర్వేషన్ మీద మీరు ఆనాడే పెద్దల సభలలో తాడో పేడో గట్టిగా విత్ లీగల్ పాయింట్స్ చట్టాన్ని క్లియర్ కట్గా ఒక బనానా ఒక తొక్క ఒలిసి నోట్లో పెట్టినట్టు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. సో ఇవాళ ఈ చట్టాల మీద ఆబ్వియస్గా ఆర్ ప్రతిపక్షాలు ఆర్ అధికార పక్షం చేస్తున్న రాజకీయం మీద ఒక్కసారి చిన్నగా బ్రీఫ్గా ఆ యొక్క స్పీచ్ మళ్ళొకసారి మీరు ఏమైనా డీకోడ్ చేసి చాలా బ్రీఫ్గా ఏమైనా చెప్పగలుగుతారా సార్? ఏమైందంటే ఎప్పుడైతే ఎస్పెషల్లీ ఇది మతపరమైన అది దాని మీద అనేది ఈ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5% రిజర్వేషన్స్ పెట్టారు. ఈ 5% రిజర్వేషన్స్ ఎప్పుడైతే ముస్లిమ్స్, ఓన్లీ ఫర్ ముస్లిం, నాట్ ఫర్ మైనారిటీస్, ఓన్లీ ఫర్ ముస్లిం పెట్టినప్పుడు ఏం చేసామంటే మేము అప్పుడు చాలా దాని మీద లీగల్ సెల్ నుంచి చాలా కార్యక్రమాలు చేసినాం, సెమినార్లు పెట్టినాం, మీటింగ్లు పెట్టినాం, ఎక్స్పర్ట్స్ని పిలిచినాం, వెదర్ రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్స్ కెన్ బి గివెన్ ఆర్ నాట్. అప్పుడు ఏమైందంటే ఈ దాని మీద
గవర్నమెంట్ అప్పుడు దాల్వా సుబ్రహ్మణ్యం కమిషన్, జస్టిస్ దాల్వా సుబ్రహ్మణ్యం కమిషన్ బీసీ కమిషన్ పెట్టింది. వాళ్ళకు ఒక డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే పబ్లిక్ హియరింగ్ ఏమన్నది. ఫస్ట్ మీరు పెట్టినప్పుడు స్ట్రైక్, కోర్టు స్ట్రైక్ డౌన్ చేసింది. యూ కాంట్ డూ అన్లెస్ అండ్ అంటిల్ యూ గివ్ పబ్లిక్ హియరింగ్, పబ్లిక్ నుంచి ముస్లిం బ్యాక్వర్డ్నెస్ తీసుకోవాలి, సైంటిఫిక్ స్టడీ ఉండాలి అని చెప్పేసి అప్పుడు దాని తర్వాత హైకోర్టు జడ్జ్మెంట్, తర్వాత హైకోర్టు జడ్జ్మెంట్ ఆర్గ్యుమెంట్ కూడా మనం రామకృష్ణ రెడ్డి గారితో మనం చేయించినాం ఇక్కడ. కానీ ఈవెన్ ఐ వాజ్ ఆల్సో రికార్డ్, నా వకాలత్ ఉంటుంది. రామకృష్ణ రెడ్డి సీనియర్ అడ్వకేట్ కాబట్టి వారు చేశారు, ఎక్కువ చాలామంది చేశారు, వారు కూడా అప్పుడు చేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క కేసు ఎప్పుడైతే దాల్వా సుబ్రహ్మణ్యం గారి పబ్లిక్ హియరింగ్ అయిందో, మేము విశాఖపట్నం ఆ రోజు గోదావరి జిల్లాలో గుంటూరు, విజయవాడ, కరీంనగర్, నిజామాబాద్ ఇవన్నీ ప్లేసెస్లో కూడా ఈ దాల్వా సుబ్రహ్మణ్యం కమిషన్ కూర్చుంది. జిల్లా కలెక్టరేట్ హాల్స్లో ది ఆల్ హెల్డ్ పబ్లిక్ హియరింగ్. మేము అన్నింటిలో పోయినాం. పబ్లిక్ తరఫు నుంచి మేము ఆర్గ్యూ చేసినాం దట్ బ్యాక్వర్డ్నెస్ ఎట్లా వస్తుంది వాళ్ళది. సో మాకేంటంటే మాకు దానిపైన ఉన్నప్పుడు యాంటోనీ రెడ్డి గారు ఉన్నారు అడ్వకేట్. అవును, యాంటోనీ రెడ్డి గారు, ఇంకా మాది టీం ఒకటి ఉండే అడ్వకేట్స్ టీం. దా టీం మేమంతా కూడా ఈ సుప్రీంకోర్టు దాకా కూడా మేము దీన్ని క్యారీ అవుట్ చేసినాం. ఇంకా అది పెండింగ్ ఉన్నది అక్కడ. అప్పుడు ఏమైందంటే మాకు లీగల్గా దాని మీద ఉన్న హైకోర్టు కూడా జడ్జ్మెంట్ ఏమి ఇచ్చిందంటే, ఒకటో ఫస్ట్ ఇట్ కాంట్ కాస్ట్ 50% రిజర్వేషన్స్. అప్పుడు ఇందిరాసాని అంటే మండల్ కమిషన్ ఉన్న రిపోర్టు. దాని తర్వాత మతపరమైన రిజర్వేషన్ ఉండకూడదు, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ క్లాసెస్. అప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ అనేది వీళ్ళకి బ్యాక్వర్డ్ క్లాస్ ఈ అని ఇచ్చారు. అప్పుడు అంతకుముందు ముస్లిం రిజర్వేషనే, దాని తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ ఈ అని వచ్చింది. అంటే ఒక చిన్న లీగల్ డౌట్ సార్, అంటే చాలా మందికి వస్తూ ఉంటుంది, సో దట్ ఐ వాంటెడ్ టు మీ నోట్ ఇనాలని. జనరల్ గా ఈ రిజర్వేషన్ అనేది క్యాస్ట్లలో బేస్ చేసుకునే ఉంటది, బట్ ఇది ఎకనామిక్ క్లాస్ అని చెప్పి డిఫైన్ చేసిండ్రు. సో ఈ క్యాస్ట్ కి క్లాస్ కి ఆ రోజు ఆర్గ్యుమెంట్స్ ఎట్లా జరుగుంటాయి సార్? అంటే జనరల్ గా మీరు కాన్స్టిట్యూషన్ తీసుకోండి, ఎక్కడ కూడా క్యాస్ట్ అని ఉండదు. కాన్స్టిట్యూషన్ లో క్యాస్ట్ అనే పదం లేదు, క్లాసే. 15(4)(16)(4) ఆర్టికల్స్. ఇది ఒక క్లాస్ అంటే వెనకబడిన క్లాస్. ఆ క్లాసెస్కే మీరు రిజర్వేషన్స్ అనేది ఉంటుంది, ఐదర్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఫర్ ఎంప్లాయ్మెంట్. అదేమైంది, అది తీసుకుంటూ మేము అప్పుడు ఆర్గ్యూ చేసినాం కదా సుప్రీంకోర్టు దాకా. సుప్రీంకోర్టు హరీష్ సార్ గారిని పెట్టినాం ఒకసారి, రామకృష్ణ రెడ్డి గారు వారు ఆర్గ్యూ చేశారు. నేను కూడా అంటే నేను ఆర్గ్యుమెంట్ చేయలేదు కానీ ఆన్ రికార్డ్ ఉన్నా. అప్పుడు నేను సీనియర్ అడ్వకేట్ కాను, బట్ ఐ వాజ్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ అప్. నేను బేసిక్గా క్రిమినల్ అడ్వకేట్, ఈ కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ మనం ఎందుకు తలదూరుతుంది, బట్ ఐ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ది ఆర్గ్యుమెంట్స్. ఇవన్నీ నాకు మైండ్లో ఉండే. ఎప్పుడైతే కేసీఆర్ గారు దాన్ని 12% తీసుకురావడం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 5% ఇల్లీగల్. హౌ కెన్ యూ మేక్ 12%? అది చాలా అంటే ఇంత ఒక ఫూలింగ్ ఉండదు పబ్లిక్, దాన్ని హిందీలో గుమ్రా అంటాం. ఇంత పెద్ద ఫూలింగ్ ఉండదు. సో కాబట్టి ఆ రోజు అందరూ మాట్లాడారు. షబీర్ అలీ గారు ఆ రోజు వారు ఫ్లోర్ లీడర్ ఉండే, వారు ఉర్దూలో మాట్లాడారు. దాని తర్వాత ఎంఐఎం వాళ్ళు కూడా ఉర్దూలో మాట్లాడారు. దాని తర్వాత బీఆర్ఎస్లో మన మొహమ్మద్ అలీ సాబ్, మన డిప్యూటీ సీఎం, వారు ఉర్దూలో మాట్లాడారు. నేనేమనుకున్నా అంటే వీళ్ళందరూ ఉర్దూ మాట్లాడతారు, మనం కూడా హిందీలో మాట్లాడదాం, లెట్ దెమ్ ఆల్సో అండర్స్టాండ్ వాట్ ఐ స్పీక్. ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా మందికి అర్థం కాకపోవచ్చు, నేను హిందీలో ఆ రోజు మాట్లాడాను. మీరు నా స్పీచ్ యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు రామచంద్రరావు ముస్లిం లీడర్స్ అంటే యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. అది ఇట్ వాస్ నియర్లీ మోర్ దెన్ 1 hour. నాకు అప్పుడు స్వామి గౌడ్ గారు మన చైర్మన్ అండ్ ఈ గేవ్ మీ లిబరల్ టైం. నా స్పీచ్ ప్రతి స్పీచ్కు ఇంటరప్షన్స్ అవతలలో లేవటం మాట్లాడ అన్నిటికీ నేను విత్ సుప్రీం కోర్ట్ రూలింగ్స్, విత్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ అని నేను నా స్పీచ్ ఇచ్చిన. తర్వాత మన స్వామి గౌడ్ గారు చాలా చోట అన్నాడు, రామచంద్రరావు గారు బాగా ముస్లిం మాట్లాడుతుండే సుప్రీం కోర్టులో ఒక జడ్జి అయినట్టు నేను విన్నాను, సుప్రీం కోర్టు ఒక అడ్వకేట్ ఆర్గ్యూ చేశాడు అని చెప్పి చాలా చోట చెప్తుంటాడు పవన్ సార్. అండ్ ఎవ్రీ వన్ ఆన్ ద కౌన్సిల్లో అది పొలిటికల్ క్రిటిసిజం కాదు, లీగల్ అండ్ ఎవ్రీ వన్ అప్రిషియేట్. ఈవెన్ మజ్లిస్ మెంబర్స్ ఆల్సో. మన జాఫ్రీ సాబ్ ఉండే చాలా మంచి అండ్ ఇంటెలిజెంట్ ఇంటలెక్చువల్ మ్యాన్. ఆయన కూడా అతను చెప్పాడు, సార్ బహుత్ అచ్చా ప్రెజెంటేషన్ కదా, అచ్చా బాత్ కియాను. సో దట్స్ హౌ ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఆల్. దానికి కారణం కూడా ఏంటంటే మీరు దాంట్లో వర్కౌట్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ది డే యూ అనౌన్స్ రాజశేఖర రెడ్డి గారు 5%, 4% సుప్రీం కోర్టు, మరి నువ్వు 12% తీసుకొచ్చినావు, మళ్ళీ దీన్ని కూడా మీరు మళ్ళీ హైకోర్టులో దీన్ని వేసుకొని మరి 5% తీసుకురావడం, 4% తీసుకురావడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో 2 issues ఉన్నాయి. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ అన్ని కూడా అప్పుడు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కోసమే 15(4) and 16(4). ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడ కూడా బయట కానీ పొలిటికల్ రిజర్వేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ SC STకి పొలిటికల్ రిజర్వేషన్ ఉన్నాయి,
స్టేట్లో మీకు లోకల్ బాడీస్ బీసీలకు ఉన్నాయి, ఓబీసీస్కు. బట్ యూ డోంట్ హ్యావ్ రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ దిస్ ఈ కేటగిరీ. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్. కానీ దాన్ని ఏం చేశారు వాళ్ళు, ఇప్పుడు లాస్ట్ టైం నేను రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ తీసుకొచ్చి ఈ బీసీ ఉన్న వాళ్ళని బీసీ సీట్లో ఇచ్చారు. అప్పుడు మీకు చెప్పినాం దీనివల్ల నష్టమయ్యేదే బీసీలకు. బీసీ సీట్లు కూడా ముస్లింలకు పోతాయి, వాళ్ళ ఏరియాలో వాళ్ళు చేసుకోవాలి, మనకేం అభ్యంతరం లేదు. కానీ మీ సీట్ కూడా వాళ్ళు తీసుకుంటారని చెప్పి చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినాం. బట్ పొలిటికల్గా ఇట్ కుడ్ నాట్ గో వెల్, అది వేరే మాట. బట్ ఈరోజు ఆ ఒక స్పీచ్ ఏదైతుందో చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తారు, सर मैं मजे में यूट्यूब यूज नहीं कर नॉर्थ इंडियन से ना सर बहुत अच्छा आपने अपना विषय रखा सर, हम इसको रील्स बना के सर्कुलेट करेंगे सर. అంటే రీల్స్ बनाओ लेकिन अच्छा सेलेक्टिव मत करो. ఎందుకంటే మీ అంటే ఒకసారి భారతీయ జనతా పార్టీ ఇస్ అగేన్స్ట్ రిజర్వేషన్స్ ఆన్ రిలీజియన్ బేసిస్ అంటాం. ఆన్ అగేన్స్ట్ రిజర్వేషన్స్ వరకే పెడతారు, ఆన్ రిలీజియన్ బేసిస్ పెట్టలేదు అనుకోండి మీకు సెలెక్టివ్ రీల్స్ వస్తాయి కదా. కరెక్ట్. హాఫ్ ట్రూత్ అపార్ట్ ఫ్రమ్ ఫైటింగ్ ఫర్ ది పీపుల్స్ కాజ్ ఆర్ ఫర్ ధర్మ, ఫర్ ది సేక్ ఆఫ్ ధర్మ, మిమ్మల్ని కార్యకర్తలు కవచకుండలం లాగా భావిస్తారు సార్. ఏ కేసు అయినా ఇప్పటికీ ఏబీవీపీ విద్యార్థులైనా లేదా బీజేవైఎం కార్యకర్తలైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనా ఏదన్నా ఒక చిన్న కేసు అయినా అన్నా అని చెప్పి మీ దగ్గరికి రావడం, మీరు వాళ్ళకు కవచకుండలై నిలబడడం, కార్యకర్తలు మీతో ఎట్లా రిలేషన్ ఉండే సార్ ఈ విషయంలో? బికాజ్ యూ హ్యావ్ బీన్ ఎ సేవియర్ టు దెమ్. నేను ఫస్ట్ అడ్వకేట్గా అయిన తర్వాత రాజవర్ధన్ రెడ్డి గారి దగ్గర జూనియర్షిప్ చేసిన ఏబీవీపీ. అప్పుడు ఈ యూనివర్సిటీలో అప్పుడే గొడవలు బాగా స్టార్ట్ అయింది. బాగా గొడవలు స్టార్ట్ అయినప్పుడు ఈ అటాక్లు కావటం, ఇప్పుడు మన మీద కేసులు పెట్టడం, పీడీ యాక్ట్లు పెట్టడం, అంటే రకరకాలైనటువంటి మురళీధరరావు మీద అటాక్ కావడం అన్ని ఆ టైంలో. ఈ టైంలో ఏమైందంటే రాడికల్స్కు మనకు మధ్యన ఉన్న దీంట్లో వాళ్ళు మన మీద కేసులు పెట్టేది, మనం వాళ్ళ మీద మనం కేసులు పెడితే అప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఈ సెక్షన్ 41A 35 ఏమో లేవు. కంపల్సరీగా రిమైండ్ స్టూడెంట్ అనేది రిమైండ్ చేసేది. బెయిల్ కావాలంటే అప్పుడు నేను బెయిల్ వేసేటప్పుడు ఎట్లుంటుంది, వాళ్ళ స్టూడెంట్సే కదా. సో వాళ్ళు ఇప్పుడు కూడా అదే అంటుంటారు, స్టూడెంట్స్ పైన బెయిల్ అయినప్పుడు వాళ్ళ జైలు బెయిల్ అయితేనే పర్వాలేదు, జైలు అయిందని కూడా మళ్ళీ వాళ్ళ కోసం ఫైట్ చేసి షూరిటీలు కూడా మేమే యూనివర్సిటీ ప్రొఫెసర్లు వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్ మన వాళ్ళు పెట్టే షూరిటీ అది కూడా మేమే అరేంజ్ చేసేది. అంటే మన కోసం ఆర్గనైజేషన్ వాళ్ళే. అందుకే కవచము కుండల. తర్వాత వాళ్ళు జైలు పోయే ముందు నా దగ్గర అప్పుడెప్పుడు స్టార్ట్ అయినా మనకు కూడా ఎప్పుడు ఎర్నింగ్ లేకుండే, కానీ ఉన్న దాంట్లోనే వాళ్ళకు ఛాయ్లు టిఫిన్లు అని చేపించి పంపించేది. మీరు చేయలేదన్నా క్యాంటీన్లో అప్పబెట్టి అదే వీళ్ళకి భోజనం చేస్తారు ఇస్తారా పైసలు అని చెప్పించేది. అట్లా సో దే యూస్ టు ఫీల్ అరే మనకేం కాదు రామన్న ఉన్నాడు అనే ఒక ఉంటుండే. నేను ఈ రోజు కూడా ఏంటంటే విద్యార్థి స్టూడెంట్ కేసెస్తో నేను పెద్ద కేసులో నేను ఫీజు తీసుకోను. నా దగ్గర మ్యాక్సిమం ఏబీపీ కేసెస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి కొన్ని వేరే స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా వస్తాయి. తెలంగాణ ఈ చేసినప్పుడు మా ఆఫీస్లో చాలా వరకు వేరే తెలంగాణ మీ డి నాట్ ఛార్జ్, ఒక్క పైసా కూడా ఛార్జ్ చేయలేదు. సరే షూరిటీ పైసలు వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు. ఇక అది ఆ రోజు పొలిటికల్గా మళ్ళీ షూరిటీ పైసలు మనం అరేంజ్ చేయలేదు, కానీ బెయిల్స్లో మా జూనియర్స్ చాలా మంది చేశారు. సో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్గా నాకు తెలుసు, ఎందుకంటే లీగల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కెరియర్ కూడా నాకు గుర్తుంది. ఒకసారి మా తెలుగుదేశం వాళ్ళే అమ్మాయి విజయలక్ష్మి కార్పొరేటర్ నాకు చెప్తాను, తెలుగుదేశం ఆఫీస్లో కూడా వాళ్ళ పెద్దలు లీగల్ సెల్ అంటే బీజేపీ లాగానే ఉండాలి, వాళ్ళు మన కార్యకర్తలతో ప్రతి దాని ఉంటారు అని చెప్పేసి అక్కడ కూడా ప్రస్తావన రావడం జరిగింది. తర్వాత అరుణ్ జైట్లీ గారు కూడా వేరే స్టేట్కి పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ సీకో లీగల్ సెల్ కైసా రామచంద్రరావు సీకో అనేది, అంటే అరుణ్ జైట్లీ గారు అంటే వి మేడ్ లీగల్ సెల్ వెరీ ప్రాసెస్ ఓరియంటెడ్ ప్రాసెస్. అదే కాకుండా కూడా వైబ్రెంట్ సెల్ ఎమోషన్ ఆల్ ఓవర్ ఇండియా. నేను ఆల్ ఇండియా తర్వాత జాయింట్ సెక్రటరీ అయినా. అవును. రైట్ ఫ్రమ్ బీహార్ అంటే నేపాల్ బార్డర్ దగ్గర నుంచి కింద కేరళ దాకా నేను యూనిట్ స్టార్ట్ చేసిన. ఈరోజు వాట్ ఎవర్ యూనిట్స్ ఆర్ దేర్ ఇన్ ది కంట్రీ, సగం కన్నా ఎక్కువ నేను నా ఓన్గా నేనే పోయి అక్కడ అవన్నీ తయారు చేసినటువంటి యూనిట్స్ వాళ్ళు ఇంకా నాతో టచ్లో ఉన్నారు. సార్ ఇప్పుడు సెల్ అని చెప్పి మనం మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ వి నీడ్ టు చార్జ్ దట్ సెల్. సో కొంత చార్జ్ పెంచుకుంటా వివిధ పదవులు యు హావ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ టు వేరియస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, గుణాత్మకమైన పదవులు కూడా మీరు చేసిండ్రు. అండ్ ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రథసారథిగా మిమ్మల్ని ఇలా కేంద్రం కూడా సెంట్రల్ పార్టీ కూడా మిమ్మల్ని ఆశీర్వదించింది. ఇక్కడ మాదొక పర్సెప్షన్ ఉంది సార్, మాది అని అంటే నేను జనాల నుంచి మాట్లాడుతున్నా, జనజీవన స్రవంతి నుంచి మాట్లాడుతున్నా. రామచంద్రరావు గారు చాలా సాఫ్ట్, క్యారీడ్ అవే అయిపోతాడా అన్న ఒక పర్సెప్షన్ ఏదైతే ఉండే దాన్ని ఫస్ట్ కమిటీలా
డాన్సింగ్ డౌన్ ది వికెట్ వచ్చి చెక్క కొట్టేసిరు, సిక్సర్ కొట్టేసిరు, స్టేడియం బయటికి బాల్ పోయింది. అంటే ప్రత్యర్థులకు ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళందరికీ ఒక మాట మీరు ఎట్లా చెప్తానంటే, రామచంద్రరావు సబ్కా సుంతా హై లేకిన్ కర్నేగా తో అప్నా ఇచ్ కర్తా హై అన్నది ఒక మార్క్ చేసిండ్రు. ఇది మీ దగ్గరికి ఎప్పుడన్నా వచ్చిందా సార్, లేకపోతే మీకేమన్నా, ఎందుకంటే యూ హ్యావ్ ఫస్ట్ టైం ఆ జింక్స్ బ్రేక్ చేసిరు, యూ హ్యావ్ గివెన్ యంగ్స్టర్స్ ఏ ఛాన్స్, సెకండ్ లైన్ కి ఒక ఛాన్స్. నా ఐడియా కూడా ఎట్లుందంటే, పాలిటిక్స్ లో యూ మస్ట్ గివ్ ఆపర్చునిటీ టు ది యంగ్స్టర్స్. నేను కూడా చెప్పాను మీకు, అంటే మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను, మీ యొక్క యూట్యూబ్ ద్వారా. ఆఫ్టర్ 4 or 5 years when I turn 70, when I will turn 70, I will be out of power politics. The organizations, I will be with party as an advisory role, but never I will interfere in the internal politics of the party. Never I will promote anyone. Party na advice తీసుకుంటూ చేస్తాం, లేకుంటే there should be some retirement period, otherwise the new blood will not come. నా పర్సనల్ ఇది నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, I made it a point, everyone should get an opportunity. అండ్ ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్ టు గివ్ ఆపర్చునిటీ టు యంగ్స్టర్స్. ఈ రోజు దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఒక 45 years యూత్ ని ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేసింది అంటే నా ఆలోచన కరెక్టే ఇప్పుడు అనిపిస్తుంది నాకు. కరెక్ట్ సార్. ఐ హావ్ సెలెక్టెడ్ యంగ్స్టర్స్. 90% ఆఫ్ మై టీమ్ ఇస్ యంగ్స్టర్ బికాస్ దే నో వాట్ ది నెక్స్ట్ జనరేషన్ వాంట్స్. కరెక్ట్ సార్. ఐ మే నాట్ నో వాట్ ది నెక్స్ట్ జనరేషన్ వాట్స్. చేంజ్ అవుతా, జనరేషన్స్ చేంజ్ అవుతా ఉంటుంది. కరెక్ట్ సార్. ఇప్పుడు మీరు యంగ్స్టర్స్ అని అన్నారు కదా సార్, యంగ్స్టర్స్ అని అన్నప్పుడు వెన్ వీ టేక్ ది లైనేజ్ ఆఫ్ మోదీజీ ఆర్ భారతీయ జనతా పార్టీ సెంట్రల్గా, జెన్జీ ఈజ్ ఎ క్రూషియల్ ఫ్యాక్టర్. జెన్జీ ప్రతిదీ, అది అరాచకమైన ఆలోచనైన, అనుభవమైన, అనుభూతైన జెన్జీకి చాలా కీలక పాత్ర ఉంది. అండ్ ఇండియా ఈజ్ గ్రోయింగ్ యంగర్, ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు. సో జెన్జీకి తెలంగాణ భారతీయ జనతా పార్టీ రథసారథిగా మీ స్టెప్స్ ఏముంటాయి? హౌ టు అక్యుములేట్ దేర్ ఇంటలెక్చువల్ కెపాసిటీ తీసుకోండి, లేకపోతే అలా సాఫ్ట్ పవరే తీసుకోండి. ఇది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు నేను నా ఆలోచన అదే, నేను మా యువ మోర్చాకి చెప్పిన, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో క్రియేట్ అన్ ఆర్మీ ఆఫ్ 1000 people who should be students, who should be software employees, and who should have the feeling that this country is mine. వాళ్ళకి ఫీలింగ్ లేదంటే మనం తయారు చేస్తాం బెటర్. స్ట్రాంగ్ ఆర్మీ ఆఫ్ యంగ్స్టర్. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా ఇండియా ఈజ్ యంగెస్ట్ నేషన్. వాట్ మోదీ ఈజ్ డూయింగ్ నేను గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఏంటంటే 45 years బిలో వాళ్ళు వరల్డ్లో అంత పాపులేషన్ ఎక్కడ లేదు. వీఆర్ ది లక్కీయెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మనకున్న పాపులేషన్ గ్రోత్ కానివ్వండి, లేకపోతే మనకున్న ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీటితో ఏమవుతుందంటే అవర్ యంగ్స్టర్స్ ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఎడ్యుకేషన్. దే ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ క్యారియర్ ఓరియంటెడ్ అండ్ దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ గ్లోబల్. టుడే ఇక్కడ ఇండియాలో చదివి ఆయన ఇమీడియట్ గా జపాను, అమెరికాను ఎక్కడో పోతుంటాడు. యూ సీ టుడే ప్రతి ఇంట్లో ఒకటి ఫారెన్ ఉంటాడు. డయాస్పోరా, ఇండియన్ డయాస్పోరా అవుట్ సైడ్ ఫ్రమ్ ఇండియా నుంచి పోయిన వాళ్ళు ఎక్కువ మంది. సో దీని ఏంటంటే ఇండియన్ ఒక యాటిట్యూడ్ కూడా, మన ఇంట్లో కూడా అబ్రాడ్ పోతే మన యాటిట్యూడ్ కూడా ఇట్ చేంజ్, ఇట్ బికమ్స్ గ్లోబల్. అవును సార్. మన పిల్లగాడు అక్కడ చదువుతున్నాడు ఏదైతే. సో ఈ ఇంటర్నేషనల్ స్పియర్ లో ఇండియా ఈజ్ సచ్ ఎ లక్కీ కంట్రీ వేర్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అండ్ అవర్ యంగ్స్టర్స్ ఆర్ వాంటెడ్ మోర్ ఇన్ ది వరల్డ్. సో దీంతో ఏంటంటే ఈ కరెక్ట్ డైరెక్షన్ మనం ఇవ్వకపోతే కంట్రీ మీద టుమారో ఇండియా విల్ సఫర్ ఎ లాట్. ఇప్పుడు లైక్ పాకిస్తాన్, అక్కడ జెన్జీ ఏం చేస్తుంది? వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకు ఫ్యూచర్ లేదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. సో సమ్ పీపుల్, ఓన్లీ ఫ్యూ పీపుల్ గెట్ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ ఎంప్లాయ్మెంట్, గుడ్ ఇది. మన అందరి ఆపర్చునిటీ లేవు. దే ఆర్ ఆల్ టేకింగ్ టు క్రైమ్స్ అండ్ టెర్రరిజం. నేపాల్ చూడండి, నేపాల్ జెన్జీ మొత్తాన్ని మిస్లీడ్ చేసి ఎర్ర జెండా పెట్టించి మాకు మావోయిస్ట్ కారిడార్ అని చెప్పి, రెడ్ కారిడార్ అని చెప్పేసి ఆ రోజు తీసుకొని జెన్జీ అంతా ఇప్పుడు అల్లా చిత్రం అయిపోయింది. ఏం చేయాలని నేపాల్లో వాళ్ళకి అర్థం కావట్లేదు. అది చూసి బంగ్లాదేశ్ ఫర్ ఎగ్జాంపుల్, మన చుట్టుపక్కల చూడండి, చైనా కంట్రీ, శ్రీలంక చూడండి. కానీ ఆ కంట్రీస్ తో మనం పోల్చుకుంటే ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి జెన్జీ దే ఆర్ సాలిడ్లీ బిహైండ్ ది కంట్రీ. I will not say Modi, I will say they are all with the country. ఈ యాటిట్యూడ్ డెవలప్ అయిందో, ఆ యాటిట్యూడ్ డెవలప్ చేయడానికి సగం కారణం మోదీ గారి. రీసెంట్ AI సమిట్ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ఒక తీరు షేమ్ఫుల్. బట్ ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయి మనకు అనేది ఆలోచన ఇచ్చారు. దాంతోపాటు వారు ఇచ్చినటువంటి ఒక స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఇంకా మీకు చెప్పడానికి వీల్లేదు. ఈ ఒక దీంతో యూత్ కూడా మనకు గవర్నమెంట్ జాబ్ ఎందుకు, మనం పెట్టుకుందాంలే. నా దగ్గర చాలా మంది స్టార్టప్స్ వస్తారు. దే వాంట్ ఫర్ సమ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్, MSME. సో ఇవన్నీ ఏంటంటే యూత్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ ఇన్ ది
అంటే పొలిటికల్ యూత్ నేను చెప్పాను, ఎందుకంటే బికాస్ పొలిటికల్ యూత్ ఆల్వేస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అన్ని పార్టీలకు తయారైతే వస్తారు. బట్ ఓవరాల్ యూత్ ఏదైతుందో 90% ఆఫ్ యూత్ ఆర్ అపొలిటికల్. అవును సార్. దే ఆర్ నాట్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ. అవును సార్. బట్ వాట్ అబౌట్ దెమ్? దే షుడ్ బి గివెన్ డైరెక్షన్. అవును సార్. వాట్ డైరెక్షన్ ఇవ్వంటే మోదీ గారు ఇవ్వాలి. మీరు చూడండి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జరగగానే గెలిచినా ఉన్న పిలిపించి వాళ్ళకి ఛాయ్ పోసి భోజనం చేయించి వాళ్ళతో ఇంటరాక్ట్. నిన్న కూడా ట్రైన్లో చూడండి, ఏ సమ్మిట్లో మెట్రోలో మాట్లాడుకున్న పిల్లలతో ఎంత బ్రహ్మాండంగా ఇంటరాక్ట్ అవుతుంది. అదే ఆర్మీ జవాన్స్ తో ఇంటరాక్షన్స్. అది మీరు చూడాల్సిన పాయింట్ ఏంటంటే, పరీక్ష పై చర్చ అవుతున్నది చిన్నపిల్లలు, ఆ పిల్లలకు కాన్ఫిడెన్స్ తీసుకురావటం. అంటే ఇదంతా కనెక్టివిటీ ది జంజీ ఫర్ ఎ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది కంట్రీ. ఇది ఎవ్వరు ఆలోచించలేదు. వదిలేసిన గాలికి మీరు ఏదైనా చేయండి, రోడ్ల మీద ఎప్పుడు గతంలో ఉన్న దేశంలో ఉన్న ఎడ్యుకేషన్స్కు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ స్పాన్సర్డ్. షర్జిల్ అహ్మద్ వాడు ఈ సిఐఏ అప్పుడు చేసిన షహీన్ బాగ్లో గొడవైనప్పుడు మా టుకుడే కుటే దేశ్కు చికెన్ నెక్ని మనం సపరేట్ చేస్తే నార్త్ ఈస్ట్ సపరేట్, ఇటువంటి మనం ఇంకా జైల్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ అంటే అటువంటి ఒక ఆలోచన విధానం పెట్టుకున్న వాళ్ళ సంఖ్య తగ్గింది. ఈ దేశ హమారా దేశకి కుషిబీకరంగానే పెరిగింది. బేసికలీ జాతీయవాద భావనలు చాలా సంకల్పం, లెఫ్టిస్ట్ భావాల ఒక ఏదైతే యూనివర్సిటీస్ యూత్ ఉన్నది అని వీళ్ళు చెప్పుకునేవాళ్ళు అంతా ఇప్పుడు 90% ఐ డోంట్ సే బీజేపీ, ఐ విల్ సే 90% ఆఫ్ ది యూత్ ఈస్ కన్వర్టింగ్ దెమ్సెల్ఫ్ ఇన్ నేషనలిస్ట్ మైండ్. ఇప్పుడు ఇంకొకటి సార్, వెన్ వి సే జెన్జీ, మనం కనెక్ట్ ఏర్పడినాం, ఇదంతా చేసినాము. అండ్ భారతీయ జనతా పార్టీ ఒక కోర్ స్ట్రాటజీ, అమిత్ షా గారి మానస పుత్రిక కూడా అనొచ్చు, బికాస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ చాణక్య ఆఫ్ టుడేస్ మోడర్న్ పాలిటిక్స్. అమిత్ షా గారి మానస పుత్రిక పన్నా ప్రముఖ్. అగర్ అట్లీస్ట్ మనం ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీ స్వాట్ అనాలిసిస్ వేస్తే ఒక వీక్ పాయింట్ దగ్గర పన్నా ప్రముఖ్ కొంచెం మనం వీక్ ఉన్నామేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ లాగా మనకు కనిపిస్తుంది. సో దీనికి మీరు కొత్త నూతన రథసారథి లాగా వాట్ విల్ బి యువర్ వే ఫార్వర్డ్ అండ్ యాక్షన్ ప్లాన్ సార్? దీనికి ఇది ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఉత్తరప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ మ్యాటర్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆర్ సమ్ స్టేట్స్ వేర్ బీజేపీ హ్యాస్ బిన్ వినింగ్, అక్కడ ప్రతి ఒక్క బూత్లో, ఈవెన్ కర్ణాటక కూడా అక్కడ ప్రాక్టీస్ చేశారు, ప్రతి ఒక్క బూత్లో 1000 ఓట్లు ఉంటే 4 పేజీల ఓటర్ లిస్ట్ ఉంటే ఈచ్ ఓటర్ లిస్ట్కు ఒక వ్యక్తిని పెట్టి అతని ఇన్ఛార్జ్ పెట్టి అతని ఇంటింటికి ఒక తిరిగేటటువంటి ఒక కెపాసిటీ డెవలప్ అయింది ఆర్గనైజేషన్ పరంగా. ఇట్ ఈస్ ఆర్గనైజేషన్ స్ట్రెంత్. ఈ రోజు మన దగ్గర కూడా దాదాపు మనకు టోటల్ 35,000 బూత్స్ తెలంగాణలో ఉన్నాయి. అంటే మనకు 25,000 to 27,000 బూత్స్లో వీ హ్యావ్ గాట్ బూత్ కమిటీస్. ఇంకా దాన్ని బలపరిచి ఈచ్ బూత్కే అయింది, కానీ బూత్లో 4 పేజీలు ఉంటాయి. ఇది డెవలప్ కావాలంటే బూత్లో ఒక క్యాడర్ డెవలప్, ప్రతి బూత్ డెవలప్ కావాలి. అండ్ దట్ క్యాడర్ షుడ్ బి ఎలక్షన్ ఓరియంటెడ్ క్యాడర్. ఏదో బూత్ కమిటీ మెంబర్ అయినాం కదా, మీటింగ్ వస్తున్నాం పోతున్నాం కాకుండా, నేను ఎలక్షన్లో నా రోల్ ఏంది, డ్యూరింగ్ ఎలక్షన్ వాట్ షుడ్ ఐ డూ, ఇవి అది తయారవుతున్నది. చాలా వరకు ఇప్పుడు 99% ఆఫ్ ఎలక్షన్స్లో ఈ పాలసీ మనం పెట్టినాము. బట్ ఇంకా సక్సెస్ మనకు వేరే స్టేట్లో వచ్చినట్టు రాలేదు. ఆబ్వియస్ గా ఇప్పుడు మీరు వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 6-7 months బట్ ప్రయత్నం చేయండి. ఇంతకుముందు ప్రయత్నం జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. మా ఆర్గనైజ్ సెక్రటరీ గారు చంద్రశేఖర్ గారు, అంతకుముందు మంత్రి శ్రీనివాస్ గారు, అంతకుముందు రవీంద్రరాజు గారు, వీళ్ళందరి ప్రయత్నాలు కూడా ఎప్పుడు కూడా పన్నా ప్రముఖ్ మీదనే ఉండే. ఆర్గనైజేషన్ అంటే డెవలప్ అవుతుంది, బికాజ్ యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది రూట్ బేసిక్. బికాజ్ ఫర్ పొలిటికల్ యూనిట్ అంటే బూతే కదా. అవును సార్. బీజేపీ ఏం చేసిందంటే బూత్ ను కూడా యూనిట్ చేయకుండా దే హావ్ మేడ్ పేజ్ యాజ్ యూనిట్. దట్ ఈస్ వండర్ఫుల్. దాని ఏమైతుందంటే మీకు బీజేపీకి ఈ పేజీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఈ బూత్ ఇవన్నీ ఆ ఒక ఆర్గనైజేషన్ నెట్వర్క్ తో బీజేపీ గెలుస్తుంది. రాహుల్ గాంధీ పిచ్చోడు చేయబట్టి చేస్తున్నాడు, ఓట్ చోరీ దాని వల్ల గెలవట్లే. బీజేపీ ఇస్ వినింగ్ బికాస్ ఆఫ్ ది ఎలక్షనీరింగ్. అవును సార్. ఎలక్షనీరింగ్ టెక్నిక్స్ తోని, అవును సార్, ఫేర్ టెక్నిక్స్ తోని, నో ఇల్లీగాలిటీ హియర్. అవును సార్. వాళ్ళకి చేయమని చెప్పండి వాడు దొరకడు, బూత్ కమిటీ కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు. కానీ బీజేపీ అట్లా కాదు, ఈరోజు బూత్ లో ఉన్న కార్యకర్తనే రియల్ లీడర్ ఫర్ ది పార్టీ. సో తయారు చేస్తున్నాం మనం. వి డెఫినెట్లీ ఐ థింక్ by next assembly elections we will be ready with Panna Pramukh, 100% Panna Pramukh. Yes sir. అయితే ఒక చిన్న ఆవేదన సార్, ఐ మీన్ దిస్ ఈస్ ఫ్రమ్ మై హార్ట్ యాజ్ ఎ కార్యకర్త. ఏందనంటే జనరల్ గా మనం పన్నా ప్రముఖ్ బేసిక్స్ 1, 2, 3 దిస్ ఈస్ సంథింగ్ యాజ్ ఏ ఎలక్షన్ ఇంజనీరింగ్, ఇదంతా మనం పెట్టుకున్నాము, ముంగటికి పోతున్నాము. అయితే ఇప్పుడు ఎస్పెషల్లీ మనం హైదరాబాద్ గురించి మాట్లాడితే, బికాస్ అప్కమింగ్ జిహెచ్ఎంసీ కూడా వస్తుంది కాబట్టి
కాస్మో ఓటర్స్ చాలా మంది ఉన్నారు, హిందీ స్పీకింగ్ ఓటర్స్ చాలా మంది ఉన్నారు. అండ్ ఆబ్వియస్లీ ఎవరికైతే ఆ ఫ్లేవర్ ఉన్నదో దే ఆర్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ భారతీయ జనతా పార్టీ, ఎస్పెషల్లీ జెన్జీ కూడా. ఎందుకంటే వాళ్ళు చూస్తుందే ఒక సుపరిపాలనను చూస్తున్నారు, ఒక హీన చరిత్ర అధికార పక్షాన్ని ఆ ప్రతిపక్షాన్ని ఎప్పుడు వాళ్ళు చూడలే. ఈ ఓటర్లకు మనం ఎట్లా ఫ్యూచర్లో అడుగులు వేయబోతున్నాం సార్, ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ డిఫరెంట్. ఇంతకుముందు అంటే వీ షుడ్ సీ ఈవెన్ ది పాస్ట్ ట్రెండ్ ఆల్సో. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఈ కాస్మోపాలిటన్ కల్చర్లో పీపుల్ హూ కమ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ దే ఆర్ హ్యావింగ్ న్యాచురల్ టెండెన్సీ టువర్డ్స్ బీజేపీ. కానీ అన్ఫార్చునేట్ ఏమైందంటే ఈ టెండెన్సీ ఈస్ గోయింగ్ ఓన్లీ డ్యూరింగ్ ది పార్లమెంట్ ఎలక్షన్స్. వెన్ ఇట్ కమ్స్ టు లోకల్ ఎలక్షన్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రాన్స్లేట్ ఇట్ టు అవర్ ఇన్ అవర్ ఫేవర్. మనం అది క్యాప్చర్ చేయలేము. కానీ ఈసారి అవుతుంది. వై అని అంటే గతంలో అంటే ఓటర్స్ కూడా మన దగ్గర ఓటర్స్ మనం దే ఆర్ నాట్ బ్లైండ్. అది గుర్తుపెట్టుకో, దే ఆర్ నాట్ బ్లైండ్ ఫర్ అవర్స్, దే ఆర్ వెరీ మచ్ ఇంటెలిజెంట్. ఎందుకు ఇట్లా ఓటేస్తారు అనేది మనం ఆలోచించుకోవాలి. సి పీపుల్ ఓట్ ఫర్ అసెంబ్లీ టు ఎ పర్టికులర్ పార్టీ ఫర్ స్టెబిలిటీ, ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఉంటుంది. పీపుల్ ఫర్ ద లోకల్ బాడీ దే ఓట్ ఫర్ డెవలప్మెంట్. వాళ్ళ ఓట్ అనేది వాళ్ళ ఒక దినచర్యలో కావాల్సిన అవసరాలు తీరుస్తారా అనేది. ఇప్పుడు ఏమైతే ఎవరు తీరుస్తారో దినచర్య ఉన్న గవర్నమెంట్ వాళ్ళే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అందుకే లోకల్ బాడీ పాలిటిక్స్ ఏమైతే అంటే అర్బన్ గానే లోకల్ గానే రూరల్ గానే రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది దీని మీద. మెషినరీ ఉంది. అది కాకుండా పబ్లిక్ లో కూడా ఒక ఏముంటుందంటే రూలింగ్ పార్టీకి వేస్తే మనకు పనులు జరుగుతాయి, మనకు రోడ్లు వస్తాయి, మన కౌన్సిలర్తో మాట్లాడుకుని లైట్లు వేయించుకోవచ్చు. ఈ ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఇది ఓటర్ మైండ్ సెట్ చెప్తున్నా. అవును సార్. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీకి అది నడవదు. బికాస్ జిహెచ్ఎంసీలో ఏమైతుందంటే జిహెచ్ఎంసీలో పాలసీ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్నటువంటి అపీజ్మెంట్ పాలసీ, మన జూబ్లీస్ లో మీరు పెట్టారు అపీజ్మెంట్ పాలసీ. ముస్లిం ఇస్ కాంగ్రెస్ ముస్లిం అన్నారు. ముత్యాలమ్మ టెంపుల్ చూశారు, పురాణాపూర్ టెంపుల్ చూశారు. నిన్న మొన్న మళ్ళీ సికింద్రాబాద్ లో ఒక టెంపుల్ అయింది, నా దగ్గర రికార్డు ఉన్నది. కీసరలో ఇవన్నీ మళ్ళీ దే ఆర్ పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ. కీసరలో అయింది, మన సఫీల్గూడలో ఒకటి అయింది. ఇవన్నీ కూడా ప్రజల మైండ్లో ఇప్పుడు బీజేపీని మనం గెలిపించకపోతే రేపు మనం ప్రమాదంలో ఉంటామన్న ఆలోచన వచ్చింది. అండ్ దిస్ ఈస్ ఫర్ షూర్ దట్ పీపుల్ ఈ 300 డివిజన్లో అన్ని 300 డివిజన్లు 3 భాగాలు చేసినా ఒక భాగం పెట్టినా బీజేపీ విల్ విన్ మ్యాక్సిమం నెంబర్స్ ఆఫ్ సీట్స్. ఇది పబ్లిక్ లో ఉన్న ఇది ఒక ఆలోచన. సార్ ఇప్పుడు ఇంకొకటి జిహెచ్ఎంసీ ఈ ట్రైఫర్కిఫికేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే తీసుకొని వచ్చి సర్కార్ ఇంప్లిమెంట్ చేసిందో ఇంట్లో ఖచ్చితంగా ఒక కంప్లీట్ ఒక కార్పొరేషన్ని బ్యాంక్రప్ట్ గా గాను, ఒక కార్పొరేషన్ని హై రిచ్ గా గాను, ఫర్ ఎగ్జాంపుల్ సైబరాబాద్ తీసుకుంటే ఐటీ ఇదంతా డెవలప్ ఉంది కాబట్టి క్యాష్ రిచ్ కార్పొరేషన్ అవుతుంది. జిహెచ్ఎంసీ పాతదే ఉంది, ఉన్నోళ్ళు కూడా చక్కగా బిల్లు కట్టరు కాబట్టి కరెంటు బిల్లులు అడుక్కునే కెపాసిటీ కూడా ప్రభుత్వానికి లేదు కాబట్టి అది కొంచెం దీనస్థితిలోనే ఉంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ వెనకటికైతే కన్సాలిడేటెడ్ అయి ఉండే కదా సార్, ఇప్పుడు దాన్ని 3 భాగాలుగా చేస్తే ఇక్కడ క్లియర్ కట్ గా మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చిరు మొన్ననో నిన్ననో, ఎంఐఎం ని కింగ్ మేకర్ చేస్తున్నట్టు ఆస్కారం కనిపిస్తుంది. 100%. అంటే కాంగ్రెస్ ఈజ్ లూజింగ్ గ్రిప్. దే ఆర్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ మైనారిటీస్. ఇట్ ఈస్ లూజింగ్ గ్రిప్. పీపుల్ ఆర్ సీన్. ఇప్పుడు మీరు ఒక డెవలప్మెంట్ చేయబట్టి హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొత్త మీరు బయోఏషియా మీటింగ్ పెడతారు, మీరు తెలంగాణ రైజింగ్ పెడతారు, మీరు డవాస్ లో పోయి 2 లక్షల కోట్ల రూపాయలు మాకు వచ్చినాయని చెప్తారు. ఎక్కడ వచ్చినాయి, ఎక్కడున్నాయి చెప్పండి. యూత్ ఆఫ్ తెలంగాణ and especially Hyderabad is waiting for the new ventures. న్యూ ఇది రియల్ ఎస్టేట్ పడిపోయింది. తర్వాత మీరు ఎక్కడ కొత్త రోడ్లు వేసారు చెప్పండి. ఇప్పుడు ఈ కొత్త బాగా తీసుకొచ్చారు. ఏ డెవలప్మెంట్, ట్యాక్స్ పెరుగుతాయి, ఇవన్నీ ఉన్నాయి. దిస్ అపార్ట్ మీరు ఇప్పుడు చెప్పారు, మీరు ఈ యొక్క భాగం మొత్తం డెవలప్మెంట్, ఆ భాగం మొత్తం కూడా మజ్లిస్కు ఉపచెప్తున్నారు. అచ్చా కొత్త భాగం దాంట్లో పెట్టారు. 76 సైబరాబాద్, 74 మల్కాజ్గిరి, 150. ఈ 150 ఏదైతే మీరు పెట్టారు ఇక్కడ, ఈ 150 సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉందో ఈ 150 మొత్తంలో కూడా కొన్ని భాగాలు అటు పెట్టి చేశారు కాబట్టి పక్కన రాజేంద్ర నగర్, ఇటు పక్కన వేరే ఇలాకా మజ్లిస్ స్ట్రాంగ్ హోల్డ్స్ దీంట్లో కలిపారు. యు ఆర్ నాట్ మిక్స్డ్ దీస్ థింగ్ టు అదర్ ప్లేసెస్. ఇది తెలంగాణ హైకోర్టులో బీజేపీ మళ్ళీ ఎవరో ఛాలెంజ్ చేసిర్రు అని కూడా రెడ్డి చేశాడు. అంటే ఆయన పాయింట్ నాట్ ఆన్ దిస్ పొలిటికల్. అంటే మీరు కొంచెం లీగల్ బ్రెయిన్ కాబట్టి సార్, ఆల్ ఆఫ్ యువర్ లైఫ్ హ్యాడ్ బీన్ ఎ లీగల్ బ్రెయిన్ టర్న్ టు ఎ పాలిటిషియన్. ఇది ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టులో ఒక లీగల్ కాన్సిక్వెన్స్ కూడా ఉంటుంది. ఇష్యూ ఎందుకంటే సెన్సస్ ఏదైతే ఉంది కదా సార్, ఇప్పుడు స్టార్ట్ అయ్యేది ఉంది వితౌట్ డిఫైనింగ్ ది ఎన్యూమరేషన్. ఆ లోకల్ బాడీ ఎట్లుంటుంది, నాట్ చేంజ్ దిస్ డైనమిక్స్ అన్నాడు. దాంట్లో ఉన్నది చూడాలి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం లేకుండా తీసుకుంటున్నారు మనం చూసుకోవాలి ఒకసారి. సార్ ఇంకొకటి కీలకమైన ప్రశ్న సార్,
దిస్ ఈజ్ ఫ్రమ్ మై హార్ట్. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ విమర్శ చేస్తే వీఆర్ ఆల్వేస్ టార్గెటింగ్ ది అపోజిషన్, అంటే బీఆర్ఎస్ కానీ లేకపోతే సెకండ్ ఇన్ పొజిషన్. ఆబ్వియస్గా మనం ప్రత్యామ్నాయం కావాలని చెప్పిన ఆశ రథసారథిగా మీకుంటుంది, కార్యకర్తల మనోభావాలకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో వై బీజేపీ ఈస్ టార్గెటింగ్ ఓన్లీ ది పార్టీ ఈజ్ ఇన్ సెకండ్ స్టాండ్ అట్లీస్ట్ టుడే? ఆర్ క్వశ్చన్ నేను రీఫ్రేమ్ చేస్తాను సార్, భారతీయ జనతా పార్టీ కళ ఒక పర్మనెంట్ ప్రతిపక్షం లాగానే ఉండాలన్న కళనా తెలంగాణలో, లేకపోతే ఖచ్చితంగా ఒక క్రూసైడర్ అయి ధర్మయుద్ధంలా రూలింగ్ పార్టీ వైపు అడుగులేయాలన్నది కళనా? రూలింగ్ రావాలనేది ఫస్ట్ చాయిస్, ఫస్ట్ మా ఎయిమ్ అండ్ ఫస్ట్ మన ప్రయత్నం. ఇట్ ఈస్ అవర్ ఎఫర్ట్స్. బీఆర్ఎస్ని అటాక్ ఎందుకు చేయాల్సి వస్తున్నది ప్రతిసారి అని అంటే, బికాస్ కాంగ్రెస్ కేమ్ టు పవర్ విత్ ది బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ and they are committing the same mistake. No, BRS should not now say that we'll correct it. You have been given a chance. So people should know both are same. సో కాబట్టి ఇద్దరి మీద మేము అటాక్ చేయాల్సిన అవసరం వస్తుంది. మేము ఇండివిజువల్గానే కాంగ్రెస్ అటాక్ చేస్తాం, కానీ బీఆర్ఎస్ కూడా మేము అటాక్ చేయాల్సిన అవసరం మాకు ఉన్నది. ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ సెకండ్. ఇప్పుడు మొన్న ఏదో వాళ్ళకి తగ్గినాయి సీట్లు, అన్ని చోట్ల తగ్గినాయి. ఈవెన్ మున్సిపాలిటీ పెరిగింది బీజేపీనే, వాళ్ళు కాదు పెరిగింది, వాళ్ళు పెరిగింది. సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ ఓడిపోయింది జూబ్లీస్, మేము కాదు కదా, మనం అప్పుడు డివైడ్ బై ఇప్పుడు డివైడ్, మనకేం పెద్ద క్లెయిమ్స్ లేవు అక్కడ. సో ఇది లూజర్ ఈజ్ బీఆర్ఎస్. సో ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ అంతా కూడా దే ఆర్ సీయింగ్ టువర్డ్స్ బీజేపీ. సో బీఆర్ఎస్ మీద కూడా వాళ్ళ ఫేత్ లేదు. బట్ బీఆర్ఎస్ తప్పులు చేసినటువంటి కూడా ప్రజల మధ్య చెప్తేనే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. లేకుంటే పీపుల్ విల్ థింక్ దట్ వీఆర్ లెఫ్ట్ అవుట్ బీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ ఏదో బీజేపీ కలుస్తుందని వీళ్ళేదో కాంగ్రెస్ ప్రచారం చేస్తారో అది బిలీవ్ చేసే అవకాశాలు కొద్దిగా పెరుగుతాయని చెప్పేసి వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. వీ విల్ నెవర్ జాయిన్ హ్యాండ్స్ విత్ బీఆర్ఎస్. వన్, వీ విల్ నెవర్ అలో బీఆర్ఎస్ నౌ టు టేక్ ఎనీ పొలిటికల్ని. ఇప్పుడు ఏదో కొంత అడిగి వచ్చి దగ్గర కూడా వస్తున్నాయి, రేపు వచ్చే అసెంబ్లీ వరకు కూడా వాళ్ళు అది తగ్గుతాం, మనం పెరుగుతాము. ఆల్ బీఆర్ఎస్ క్యాడర్ అండ్ లీడర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ స్క్వాబుల్స్ చూస్తా ఉన్నాం. చూసిన తర్వాత వాళ్ళు కూడా పొలిటికల్ ఆల్టర్నేటివ్ బీజేపీ చూస్తున్నారు. కాబట్టి మేము డెఫినెట్గా నేను ఐఎమ్ వెరీ మచ్ షూర్ దట్ బీజేపీ విల్ కమ్ టు రూలింగ్ 2028. ఇది ట్రెండ్స్ మీరు ఎక్కడ చూసుకున్నా ఇది బీజేపీ ఈజ్ గ్రోయింగ్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు నార్త్ తెలంగాణ, ఇప్పుడు సౌత్ తెలంగాణ కూడా మన రీసెంట్గా కొత్తగూడెంలో ఇక్కడ ఏమి లేదు, మనం అక్కడ సీట్ గెలిచినాం. అశ్వారావుపేటలో గెలిచినాం. మనకు చాలా చోట చౌటుప్పల్లో 3 గెలిచినాం. చాలా చోట మనకి లేని ప్లేస్లో ఇప్పుడు గెలుస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ కొన్ని చోట మనం పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దిస్ ఇస్ ఆల్ బికాస్ లోకల్ లీడర్స్ ఇంకా మనకు కొంత పుండప్ కావాలి. కొత్త లీడర్షిప్ కూడా వస్తుంది. ఆ లీడర్షిప్ డెవలప్ అవుతుంది. సో కాబట్టి వెన్ వీ అటాక్ వీ షుడ్ అటాక్ బోత్ ది పార్టీస్ బికాస్ బోత్ ఆర్ కల్ప్రిట్స్ ఫర్ తెలంగాణ. సార్ ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్, మన ప్రధాన ప్రతిపక్షం అండ్ అధికార పక్షం అండ్ యువర్ కాంగ్రెస్ ముక్త్ భారత్ యొక్క భారతీయ జనతా పార్టీ సంకల్పం, మనం రూలింగ్ పార్టీలకు రావాలంటే సార్ ఖచ్చితంగా వీ నీడ్ టు బీ పొలిటికల్ స్ట్రీట్ ఫైటర్స్ అని చెప్పి చెప్తారు. అండ్ కార్పొరేట్లో ఒక సెంటిమెంట్ ఉంటుంది సార్, ఏందని అంటే ఐ నెవర్ ఫెయిల్ టు ప్లాన్ బికాజ్ ఐ నెవర్ ప్లాన్ టు ఫెయిల్ అనేది ఒక సిద్ధాంతం కూడా ఉంటుంది. వెదర్ ఇప్పుడు రైతు భరోసా తీసుకుందాం సార్, రైతు భరోసా తీసుకుంటే ఇప్పటిదాకా 2 ఫెయిల్ అయ్యిండు, 3వది కూడా ఫెయిల్ అయితేనే ఉన్నాడు. ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్టూడెంట్స్ది, అండ్ యూ బీయింగ్ ఏ స్టూడెంట్ లీడర్ అండ్ ఏ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్ యువర్ లైఫ్, వాట్ ఈస్ ద మెసేజ్ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలకు ఆర్ అధికార పక్షం చేస్తున్న వైఫల్యాలకు ఆర్ టు ది ఫెయిల్యూర్స్ మీరు ఏ రకంగా మీ కార్యాచరణ ప్లాన్ చేద్దామని అనుకుంటారు సార్? ఒకటి, ఇప్పుడు నెక్స్ట్ మా మేనిఫెస్టోలో ప్రాక్టికల్ ప్రామిసెస్ ఉంటాయి. బికాస్ ఇంప్రాక్టికల్ ప్రామిసెస్ మేడ్ బై కాంగ్రెస్, అది ప్రజలకు అబద్ధం చెప్పి వాళ్ళు అధికారంలో వచ్చారు. మనం అధికారంలో వస్తే ప్రాక్టికల్ ప్రామిసెస్ అండ్ వీఆర్ ష్యూర్ టు ఇంప్లిమెంట్ ఇట్. స్టూడెంట్స్ కానీ ఫార్మర్స్ కానీ ఎవరికి కానీ, ఇప్పుడు ఈరోజు ప్రధానమంత్రి గారు వితౌట్ ఎనీ ఫెయిల్ 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకు, ఎలిజిబుల్ రైతుకు కిసాన్ సమ్మాన్ యోజన కింద వస్తున్నది. ఎక్కడ ఫెయిల్ కాలే. బీజేపీ రూల్డ్ స్టేట్స్లో కూడా ఏ ఒక్క స్కీమ్ కూడా ఇంతవరకు ఆపలేదు. గోయింగ్ డైరెక్టెడ్ టు పీపుల్, అదే లాడ్లీ లక్ష్మి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఇవన్నీ కూడా ఇది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ప్రాక్టికల్గా మేనిఫెస్టో పని పెడితే ప్రజలు నమ్మించే ప్రయత్నం మనం చేస్తున్నాం. 1. నెంబర్ 2, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక తప్పిదాలు ఎన్నో, ఒకటో కాదు. డెమోక్రసీ కిలింగ్, అపీజ్మెంట్ పాలసీ, ఓన్లీ వన్ సైడ్ అపీజ్మెంట్, తర్వాత కరప్షన్, కమిషన్లు, ఈ ఫెయిల్యూర్స్ అన్ని కూడా మీరు తీసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ అవర్ ఇష్యూస్ అండ్ బీఆర్ఎస్ కాంట్ టేకప్ దీస్ ఇష్యూస్. దే ఆర్ ఆల్సో సేమ్ మిస్టేక్స్. సో వాళ్ళు దాని మీద మాట్లాడలేరు, మేము మాట్లాడగలుగుతాం. సో కాబట్టి డెఫినెట్గా బీజేపీ విల్ టేక్ ఆన్ కాంగ్రెస్. మరి కాంగ్రెస్ తప్పకుండా
దీని మీద ప్రశ్నిస్తాం, రేపు ప్రజల దగ్గర పోతాం. అండ్ టు కన్క్లూడ్ సార్, 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, డావోస్, డమాల్లు, దీనిపైన మీ అభిప్రాయం ఏం పెడతారు సార్ కాంగ్రెస్ యొక్క కళలకు? చూడండి, మనందరం ఒక సిటీలో ఉన్నాం, సిటీ పెరుగుతుంటే అందరం కూడా ఆనందం చేస్తాం. కానీ టు గివ్ ఎ ఫాల్స్ డ్రీమ్, ఫాల్స్ హోప్ అనేది తప్పది. ఎగ్జిక్యూషన్ మైండ్ సెట్ లేదని అంటే నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, పీపుల్ మే బిలీవ్ ఆర్ నాట్, అండ్ పీపుల్ విల్ డెఫినెట్లీ బిలీవ్. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక కళ, ఈ ఒక హైదరాబాద్ కూడా దాంట్లో ఒక వన్ ఆఫ్ ది, ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 29 సీట్లతో మనకు సపోర్ట్ చేశారు. ఆ ఒక దీని మీద చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అటల్ బిహారీ వాజ్పేయి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్కి మాకు ఏదో చేయాలంటే, ఇప్పుడు ఈ సైబర్ సిటీ సైబరాబాద్, గచ్చిబౌలి స్టేడియము, ఈ రీజనల్ రింగ్ రోడ్స్, ఈ రింగ్ రోడ్ అంటే కదా ఆ టైంలోనే ఇది హైదరాబాద్ బ్లూ ప్రింట్ కింద ఇది కన్సీవ్ అయింది. ప్రో డెవలప్మెంట్ అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఫుల్ సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు, కానీ ఎన్డీఏ పార్టీ కాబట్టి. ఆ ఆలోచన ఈ రోజు వాట్ ఆర్ డెవలప్మెంట్ ఇస్ దేర్ హైదరాబాద్ సిటీ వరకు. ఆ రోజు ఎన్డీఏలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ వాజ్పేయి గారి ఆశీర్వాదంతో దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఐ డోంట్ సే దట్ హీ హాజ్ నాట్. దాన్ని నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా దాన్ని సస్టైన్ చేసింది. అండ్ ఈ గవర్నమెంట్ దాన్ని సస్టైన్ చేయలేకపోతుంది. కొత్తది ఏం లేదు, అంతా కూడా 4th సిటీ ఇక్కడ తీసుకొని తుగ్లక్ పన్ను ఎక్కడ డెవలప్ అవుతుంది, ఎక్కడ కానివ్వండి, అక్కడ ఎందుకు వస్తారు పబ్లిక్? ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ వస్తారు. యూ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ సెంటర్స్ దేర్, దే విల్ గో దేర్. 4th సిటీ విల్ ఎస్టాబ్లిష్. నువ్వు సిటీ ఎట్లయినా ఎక్స్పాండ్ అవుతుంది, యూ అలౌ దెమ్ టు ఎక్స్పాండ్, నో డౌట్. మీ దానికి వ్యతిరేకం కాదు, కానీ దానికి ఫెసిలిటీ డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, మీరు ట్యాక్స్ స్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అఫోర్డబుల్ ట్యాక్స్ స్ట్రక్చర్, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైటింగ్, రోడ్స్, వాటర్, సివరేజ్, ఇంటర్నెట్, ఇవాళ స్మార్ట్ సిటీలు ఇంటర్నెట్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి లేని 4th సిటీ. ఇంకొకటి సార్, విద్యార్థి పరిషత్ నుంచే మీకు బీజం పడ్డది. విద్యార్థుల పట్ల మీకు మనసు కూడా ఎక్కువ, మక్కువ కూడా ఎక్కువ. సో ఆబ్వియస్ గా ఎప్పుడైతే విద్యార్థులకు ప్రాబ్లం అవుతుందో, ఆబ్వియస్ గా ఐ ఫీల్ దట్ యువర్ హార్ట్ బర్న్స్. మళ్ళీ ఈ స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు, జాబ్ క్యాలెండర్లు, పెన్షనర్ల ప్రాబ్లము, మీరు ధర్నా కూడా బాగానే అక్కడ చేసిండ్రు. వీటిపైన అధికార పక్షానికి మీ మెసేజ్ ఏమున్నది సార్? ఒకటే, మీరు డోంట్ స్టాప్ retirement benefits, because retired people, they have served the society, they have served government. You can't play with them like this. You can't be very ungrateful to them. They were your servants. తర్వాత విద్యార్థుల విషయంలో కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఫర్ అస్. తెలంగాణ ఇంతకుముందు చెప్పాను, వరల్డ్ నీడ్స్ అస్, అవర్ స్టూడెంట్స్. సో ప్రిపేర్ ఏ గుడ్ స్టూడెంట్స్. ఇక్కడైతే ఫీ రీఎంబర్స్మెంట్ లేదు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు నేను రోజు నా దగ్గరకు వస్తారు, సార్ మా పిల్లలు చదువుకోలేకపోతున్నారు, ఫీ రీఎంబర్స్మెంట్ అయిపోయింది, మా సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ప్రతి చోట ఈ ప్రాబ్లం ఉంది. యూఆర్ మేకింగ్ పీపుల్ నాట్ టు రీడ్. కాబట్టి డెఫినెట్గా దిస్ ఈజ్ వెరీ రాంగ్. అది ఈవెన్ బీఆర్ఎస్ కూడా అట్టే చేసింది, వాళ్ళు కూడా ఏమి ఇవ్వలే వాళ్ళు. ఇది ఏం చేస్తారు మీరు ప్రజల మన విద్యార్థి జీవితంలో ఏం చేస్తారు? యూఆర్ స్పెండింగ్ crores of rupees ఆన్ వేస్ట్ థింగ్స్. ప్రయారిటైజ్ చేయండి, స్టూడెంట్స్కి ప్రయారిటీ ఇవ్వండి. నేను అనేది అది బడ్జెట్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ సార్, లాస్ట్ క్వశ్చన్. ఒక రూమర్స్ ఉన్నాయి తెలంగాణ భారతీయ జనతా పార్టీ మీద. మీరు వచ్చిన తర్వాత కొంచెం అసర్టివ్ గానే, మీరు యాజ్ యూజువల్ మీకున్న ఒక పనితీరు, సబ్కా సున్నే కా లేకిన్ అప్నా కర్నే కా అనే మార్క్ మీరు ఆల్రెడీ అది కైవసం చేసుకున్నారు. సో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కొంతమంది కోవట్లు ఉన్నారు అని చెప్పి ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపణ చేస్తాయి. కొన్ని పెయిడ్ మీడియా ఛానళ్ళు కూడా గట్టిగా రాస్తాయి. ఐ లిటరలీ ఎంఫసైజ్, ఎందుకంటే ఇక్కడ కొట్లాడుకున్నది నాకు నాయకులు ఏడ కనబడలే. ఒక నాయకుడు వచ్చి నాయకుడిని విమర్శించుకున్నట్టు నాకు ఏడ కనబడలే. బట్ యూట్యూబ్ లో మాత్రం ఒక పెద్ద కురుక్షేత్రం అవుతుంటుంది సార్, అది కూడా పెయిడ్ ఛానళ్ళల్లో. సో దీనికి మీ మెసేజ్ ఏంది? అండ్ అదే రథసారథి, యూ నో బెటర్ దాన్ ఎనీబడి. నేను ఒకటే కోరుతాను యూట్యూబర్స్ కు అందరికి, ఇఫ్ యు ఆర్ విత్ us, గివ్ us పాజిటివ్ స్టోరీ. మా తప్పు ఉంటే మాకు తప్పని చెప్పండి, కానీ డోంట్ ట్రై టు బిగ్ రిఫ్ట్ అమంగ్. ఎవరి మధ్యన రిఫ్ట్ లేదు. రాజకీయాల్లో ఆకాంక్షలు ఉంటాయి, రాజకీయాల్లో అంబిషన్స్ ఉంటాయి, అందరికి అంబిషన్స్ ఉండొచ్చు. బట్ అందరు కలిస్తేనే ఎవరో ఒకరికి అంబిషన్, అదర్వైజ్ నో వన్ విల్ రీచ్ నియర్ దట్ అంబిషన్. యూనిటీ ఫ్యాక్టర్ ఉన్నది, బట్ డిస్యూనిటీ మీరు అన్నట్టు మీడియా ఈజ్ క్రియేటింగ్, పెయిడ్ మీడియా ఈజ్ క్రియేటింగ్. మా మధ్యన ఈరోజు నేను అరెస్ట్ అయిన తర్వాత ఈటల గారు, బండి సంజయ్ గారు, అరుణ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మా 8 ఎంపీలు కూడా, నాగేష్ గారు ట్వీట్లు పెట్టారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. యూనిటీలో ఎక్కడ లోపం వచ్చిందని మా ఫ్లోర్ లీడర్ పెట్టాడు, మా ఎమ్మెల్యేలు పెట్టారు. మా ఎమ్మెల్యే ఒకడేమీ అటాక్, అందరూ ఏమైనా రియాక్ట్ అయ్యాను. వేర్ ఈస్ ది ల్యాక్ ఆఫ్ యూనిటీ? ఉన్నది మా దగ్గర, యూనిటీ ఉన్నది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. స్లోలీ పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఆల్ గేమ్ ప్లేడ్ బై సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ పీపుల్. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు చూసిండ్రు కంప్లీట్గా రామచంద్రరావు గారి, నిజంగా చెప్పాలని అంటే ఒక ఆటోబయోగ్రఫీ అని అనలేను కానీ, బట్ అట్లీస్ట్ ఒక ఆటోబయోగ్రఫీ పోడ్కాస్ట్ అని అయితే నేను అనగలుగుతా. అండ్ మోర్ ఓవర్, జైల్లో నుంచి వచ్చి డైరెక్ట్ రాసి టాప్ చేసిన ఘనత ఆయన కైవసం చేసుకున్నాడు అన్నాడు. సో ఇప్పుడు ఆయన సాఫ్ట్ అని మీరు అనుకుంటే, అగ్రెసివ్ లేడు అని చెప్పి మీరు అనుకుంటే, ఆయన అసర్టివ్, తల్వారై
మళ్ళీ మీకు తిలక్ పెడతదా ఏం పెడతదా అని ఒకసారి ఆలోచించాలా, బికాస్ ఈజ్ ఎ మ్యాన్ విత్ అ ప్లాన్, సో హీ నెవర్ ఫెయిల్స్ టు ప్లాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ Thank you. మీ టైం ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.